ప్రజలు నాపై ఉన్న నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. దానికి అనుగుణంగానే ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాను. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఎక్కడ ఆగటం లేదు. అయినా కొంతమంది పనికి మాలిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో రంగులు వేస్తేనే అభివృద్ధి కాదు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి ఎమ్మెల్యేను వివరణ కోరగా ఎమ్మెల్యే దామచర్ల ఘాటుగానే స్పందించారు. నగరంలో ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రోడ్లను విస్తరిస్తున్నట్లు వివరించారు. డివిజన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. గత 5 ఏళ్లలో కనీసం ఎక్కడన్నా కాలువ పూడికన్నా తీశారా? ఎక్కడన్నా రోడ్లు వేశారా? సరైన సమయంలో కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చారా అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రశ్నించారు. నగరాన్ని సుందరీకరణ చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. 6 నెలల తర్వాత ఒంగోలు నగరాన్ని చూడండి, దామచర్ల మార్కెట్తో కనబడుతుంది అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పందించారు. పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన ఆలోచనలు ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు. మేము ఏ విధంగా పనిచేస్తున్నాము, మనం ఏ విధంగా కష్టపడుతున్నాము అనేది ఈరోజు ప్రజలకు తెలుసు. ఎవడో గాలోడు మాట్లాడేదానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము కష్టపడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, గవర్నమెంట్లో డబ్బు లేకపోయినా కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ఉండేదాన్ని మేజర్ పార్ట్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అన్ని రోడ్లు కూడా వైండింగ్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయో చెప్పమనండి. ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేస్తున్నాం. అన్ని విధాలుగా దాంతోపాటు డివిజన్స్లో అన్నింటిలో కూడా సపరేట్ టీమును కూడా పెట్టాము. ఎక్కడన్నా ఇదివరకు కాలువలు తీసారా? 5 సంవత్సరాలు ఎక్కడన్నా నీళ్లు పోయేటట్టు చేశారా? ఎక్కడన్నా మంచినీళ్ళు ఇబ్బందులు వచ్చినాయా? ఈరోజు తీస్తున్నాము, బ్లీచింగ్ చేస్తున్నాము, డ్రైన్స్ చేస్తున్నాం. ఈరోజు వాటర్ టయానికి ఇస్తున్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్స్ సిటీ డెవలప్ చేస్తున్నాం, సిటీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. రంగులు వేసుకునేది వాడెవడ పనికి మాలినోడు మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పేది. ఎదవలు కొంతమంది కూర్చునేదనో తోచని వాళ్ళు మాట్లాడుతుంటారు. వాడి కోసం నేను చేయలే. ప్రజల నమ్మకంతో ఈరోజు ఒక మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించి పెట్టారు కాబట్టి ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం. ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. దాని ప్రకారంగా వెళ్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.